దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి సమస్తం ఏమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామ పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. కొంచెం నా గొంతు సహకరించట్లేదు, గొంతు పట్టేసింది. నా మాటను జాగ్రత్తగా ఆలకించండి. అసలు మరి స్పీకర్ పెట్టుకొని కానీ లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకుని కానీ ఈ మాటలు వినండి. సరే, మంచిది. దేవుడిస్తున్న మాట, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అవునండి, దేవుడు ఆజ్ఞాపిస్తే జరగందంటే ఆయన ఇది కలుగును కాకంటే కలిగింది. ఆయన భూమిని చూశాడు, భూమిని చూడలేదు. ఈ శూన్యాన్ని చూసి భూమి కలుగును గాక అన్నాడు, భూమి కలిగింది. భూమి మీద చెట్లు మొరుచును గాక అన్నాడు, మొరిచాయి. జంతువులు కలుగును గాక అన్నాడు, నీరు సపరేట్ అవును గాక అన్నాడు. చూడండి, ఆయన ఈ దేన్ని చూసి చెట్లు కలుగును గాక, భూమి కలుగును గాక అన్నీ ఒక మాట చెప్పగానే అన్నీ ఆయన ఆజ్ఞాపించగానే కలిగాయి. ఈరోజు దేవుడు ఆజ్ఞాపిస్తుందంటే, నీ కొట్లలోనూ నీవు చే ప్రయత్నములు అన్నిటిలో నీకు దీవెన కలుగును. ఆ కలుగునట్లుగా నేను దేవుడు నీకు ఆజ్ఞాపిస్తారని ఈరోజు మాటిస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2వ దినాన మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నువ్వు దీవించబడట్లేదు. ఎవరెవరో చెబితే నేను బాగా అవుతాను అని అనుకుంటున్నావు. ఎవరు చెప్పినా బాగా కాదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ వారు ఆ విడుదల పొందుకోలేరు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడే చెబితే అది జరుగుతుంది. ఎందుకంటే సృష్టిని నోటి మాటతో చేశాడు. ఒక్క మాట అద్భుతం చేసింది. అదేవిధంగా పేతురు అత్త జ్వరంతో పడిపోయినప్పుడు యేసు ప్రభుదేవుడు వెళ్ళి ఆ జ్వరాన్ని ముట్టాడు, గద్దించాడు, మెడ తొలగిపోయింది. ఆయన దురాత్మతో బాధపడుతున్న వ్యక్తి చూసి దురాత్మ వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయింది. అంటే ఆయన మాటకు శక్తి ఉన్నది, ఆయన మాటలో అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆయన మాట నమ్మగలిగినట్లయితే నీ ప్రయత్నములు ఏమున్నాయో, ఒక ప్రయత్నం కాదు, ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయన ఆజ్ఞాపించకపోతే జరిగేది ఏం లేదు. అందుకే నువ్వు ఏ ప్రార్థన, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించు ప్రభువా, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను దీవించబడాలి, నాకు ఆరోగ్యం కలగాలి, నాకు క్షేమం కలగాలి. యేసయ్యా నీవు ఆజ్ఞాపించి నన్ను దీవించు అని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడా, నీ కొట్లలో సమృద్ధి లేదా, ధాన్యం లేక కరువుతో బాధపడుతున్నావా? దేవుడు ఇస్తున్న మాట, నీ కొట్లు ధాన్యం చేత నింపబడినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. రోజు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ కొట్లు ధాన్యం చేత అనగా సమృద్ధి చేత నింపబడును గాక, లేమిడి తొలగిపోవును గాక, నీ ప్రయత్నాలన్నీ సఫలమవును గాక, నీవు అనుకున్న దానిని దేవుడు నీకు అన్నీ జరిగింపచేయును గాక. ప్రియ సహోదరుడా, ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు, అనారోగ్యాలు, అప్పులు, ఇవన్నీ చెప్పి నీ కుటుంబాల్లో సమాధానం లేకపోవడం, ఇవన్నీ చూసి బాధపడి మాకు ఆజ్ఞాపించు ప్రభువా, మా కుటుంబంలో సమాధానం కావాలని ఆజ్ఞాపించు ప్రభువా. దేవునికి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆజ్ఞాపించి అలసిపోవచ్చు. నీ భర్తను ఆజ్ఞాపించు, నీ భార్యకు ఆజ్ఞాపించు, నీ పిల్లలకు ఆజ్ఞాపించు, మంచిగా ఉండండి రా, మంచిగా చదువుకోండి రా, మంచిగా ఉందామని, కోప్పడకండి అని చెప్పి ఆజ్ఞాపించో, పాపం చేయకుండా ఆజ్ఞాపించో. వాళ్ళకి చెబుతున్నావు, నువ్వు వాళ్ళకి చెప్పడం కాదు, దేవుని చెప్పు, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించు, నా కుటుంబంలో సమాధానం కలగాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తులో నువ్వు ఆజ్ఞాపించు ప్రభువా అని నువ్వు ఆజ్ఞాపించు అని దేవునికి చెప్తే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఒక మాట చెబితే వెంటనే సమస్తం కలిగిన రీతిగానే మనకు పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి, కొట్లు దాని కింద నింపబడతాయి, లేమిడి తొలగిపోయి సమృద్ధి నింపబడతాం. కనుక ఇంత గొప్ప వాగ్దానం దేవుడు తెలియపరుస్తుండగా ఈ వాగ్దానం నమ్మి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మా కొట్లు ధాన్యం చేత నింపబడినట్లుగాను, సమృద్ధి కలిగి ఉన్నట్లుగా, మాలో ఉన్న లేమిడి తొలగిపోయినట్లుగా
మేము చేసే ప్రయత్నాలన్నింటిలో మేము సఫలం పొందినట్లుగా, దీవెన పొందినట్లుగా సహాయం తెచ్చింది. ఈ గొప్ప వాగ్దానము ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితాల్లో ఈ గొప్ప కార్యం జరిగజేయండి. నీవు మాకు సహాయం చేస్తున్నామని నాయన ప్రభా, నీ యొక్క వాక్కును బట్టి ప్రభు మేము సంతోషించడానికి సహాయం తెచ్చింది. కష్టము, నష్టము, బాధ, బలహీనత, రోగము, అప్పులు, ఇబ్బందులు నాయన ప్రభు అన్నిటి నుంచి ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక. అనుకరించి కాపాడి, రక్షించి, స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వించి మహిమా, ఘనత, ప్రభావములు మీరు మాత్రం పొందుకున్నామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.